హాయ్ రాధే రాధే జై శ్రీకృష్ణ. నేనైతే పూరి జగన్నాథ్ కోసం అయితే బయలుదేరిన. దీనికంటే ముందు నేను పూరికి వెళ్ళే ముందు చెప్పిన కదా, మా ఆయన అయితే సర్ప్రైజ్ ఇచ్చిండని. ఫస్ట్ అయితే నేను అన్నవరం వెళ్ళిన. అన్నవరంలో సత్యనారాయణ వ్రతం చేసుకొని సింహాచలంకి వెళ్ళి, ఇవన్నీ నేను ఫస్ట్ టైం వెళ్ళడం, ఏమి ఇట్లా 2-3 సార్లు అట్లా వెళ్ళడం కాదు, ఫస్ట్ టైం నేను వెళ్ళడం ఇవన్నీ. ఇంకేంది, పూరి జగన్నాథ్ కోసం అయితే మార్నింగ్ అయితే మేము స్టార్ట్ అయినాం. ఇది ఆరెంజ్ కలర్ బస్సు అయితే ఏదైతే కనబడ్డదో అది పూరి జగన్నాథ్కి వెళ్తాను, అందుకే ఆ బస్సుది అయితే వీడియో తీసిన. నేనైతే ఫుల్ హ్యాపీ. పూరి జగన్నాథ్ అబ్బా ఎప్పుడెప్పుడు వెళ్తా అని ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేసుకుంటా ఈ రోజుకి వచ్చింది. నేనైతే ఖచ్చితంగా వెళ్ళాలి, వెళ్ళకుంటే నాకు ఇట్లా అంటే మనసున పట్టది, అంత పిచ్చి రాధాకృష్ణుడు అంటే. అమ్మయ్య, ఇంకా పూరి జగన్నాథ్ 36 కిలోమీటర్సే ఉన్నదని అప్పుడు నాకు కొంచెం ఎట్లా అంటే ఇక చేరుకుంటాను దగ్గరగానే, అంత హ్యాపీనెస్, నేను ఇక చెప్పలేనంత హ్యాపీ నేనైతే. ఇంకేంటి, మేమైతే వెళ్ళేటప్పుడు అయితే కార్లో వెళ్ళాం. మీకు దీనికి ముందు ఫస్ట్ వీడియోలో అయితే చెప్పినా కదా, మొత్తం చూసుకుంటూ వెళ్తామని. అదే ట్రైన్తో వెళ్తే ఇవన్నీ అయితే నేనైతే చూడకపోతుండేనేమో ఒకవేళ, అందుకే కార్తోనైతే మేమైతే వెళ్ళినాం. మా బాబు కూడా ఎలా మొక్కుతాడో చూడండి. మేము ఇట్లా పోతున్నాం నాన్న, కృష్ణుడు చూద్దాం మనం, జై జగన్నాథ్ అని చెప్తే ఒక మొక్కుకుంటూనే అట్లా ఆడు చిన్నగా ఉన్నాడు కానీ ఎంత తెలివి ఉన్నదానికి, మొక్కుకుంటా ఎప్పుడెప్పుడు వస్తానే నన్ను అడుగుడు అమ్మ 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 అని, బప్ప అంటాడు. కృష్ణ అనరాదు కదా, అందుకే గణపతి పప్పని అయితే ఎక్కువ వీడియోస్ కూడా చూస్తాడు, బప్ప అనుకుంటా. ఫైనల్గా మేమైతే పూరి జగన్నాథ్ అయితే చేరుకున్నాం. ఇదేదో పూరి జగన్నాథ్లో జెండా అనే ప్రోగ్రాం ఉంటుంది చూడండి మీద, అది ఎగిరి, అది ఖచ్చితంగా చూడాలని అయితే నేనైతే వెళ్ళిన. కానీ అప్పటికే కట్టి దిగుతుండే ఆయన. ఇంకా నేనేం వీడియో తీయలేదు, ఎందుకంటే నేను అక్కడికి మొత్తం షాక్ అయి ఉన్నా. అమ్మ ఫైనల్లీ నేను వచ్చేసిన అని, అదొక విపరీతమైన హ్యాపీనెస్, నేను చెప్పుకోలేనంత హ్యాపీనెస్. నేను అక్కడికి వెళ్ళినా అయితే నేను అమ్మరా బాబు అనుకున్న. ఎన్ని రోజుల తర్వాత నేను ఇక్కడికి వచ్చిన, ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నా వస్తా దేవుడాన్ని దర్శనానికి. కానీ ఈ పక్కకి ఏవైతే రూములు అయితే కనబడుతున్నాయో అక్కడ మొబైల్ ఇంకా చెప్పులు మనం అక్కడ ఉంచుకోవచ్చు ఫ్రీ. ఏ గుళ్ళు అయినా కూడా మనకి ఇట్లా అమౌంట్ ఇట్లా తీసుకుంటారు కదా, కానీ ఇక్కడ అట్లా కాదు, కొంచెం టైం పడుతుంది. కానీ ఫోన్లు ఇంకా చెప్పులు అయితే వాళ్ళ దగ్గరనే ఒక బ్యాగ్లో అయితే వేసి ఇచ్చి అయితే వెళ్ళాలి. ఇక్కడ ఏంటిదంటే మొబైల్ తీసుకుపోదామంటే అలౌడ్ ఉన్నది గుడి లోపల. అదే ఒకటి మంచిదేలే, ఎందుకంటే మళ్ళీ మనం మొబైల్ తీసుకొని వీడియో తీద్దామన్నా కూడా అక్కడ మనకు మనసున పట్టది ఏ వీడియో తీయాలి ఏంటిదని. ఫైనలీ నేనైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే బయటకైతే వచ్చేసిన. లోపల కూడా గుడి లోపల ఎంత విశాలంగా ఉన్నది, ఎన్ని భజనలు, ఎందరు మంది చూడో కృష్ణ రాధా కృష్ణ అని. అమ్మో, నా కళ్ళకు కూడా నీళ్ళు వచ్చినాయి. అంత నేను మా పిచ్చెక్కిపోయింది అక్కడికి వెళ్ళినాక. నేను ఇట్లా జోక్గా చెప్తున్నా, నేను అట్లా అని కాదు, నేను నిజంగా సీరియస్గా చెప్తున్నా. అక్కడికి వెళ్ళినాక మొత్తం అంతా మారిపోతాం మనం, అంత మంచిగా అనిపించింది నాకు. మా బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేసుడు. బయటకు వచ్చినాక మొబైల్ ఇంకా చెప్పులైతే తీసుకున్నాం. లోపల స్వారీ ఎవరు మీరు అంటే వీడియో తీస్తామన్నా కూడా మనకు అంత ఛాన్స్ ఉండదు లోపలికి వెళ్ళినా కూడా, గుడి లోపలికి వెళ్ళినా కూడా. అందుకే నా వల్లనైతే ఎంత అయిందో నేనైతే అంత అయితే వీడియో తీసిన. అక్కడ పూరి జగన్నాథ్లో బీచ్ కూడా ఉంటుంది కదా, ఆ బీచ్కి కూడా వెళ్ళినాం మేము. కానీ మార్నింగ్ వెళ్ళినాం. నైట్ అయితే అక్కడ దర్శనం తీసుకున్న తర్వాత నైట్ అయితే రూమ్కి వెళ్ళి పడుకొని మార్నింగ్ అయితే రిటర్న్ వచ్చేటప్పుడు అయితే బీచ్కి కూడా వెళ్ళినాం. బీచ్ కూడా బాగుండే. వేరే కాడ బీచ్లలో అంతా చెత్త చెదరం అట్లా ఉంటుంది, కానీ ఈ బీచ్లో కూడా కొంచెం వేరే కాడ కూడా ఉండే, అంతేం చెత్త ఉండదు అనుకోండి, కానీ ఇక్కడ కూడా అంతేం లేకుండే, మంచిగా ప్రశాంతంగా మంచిగా ఉండే. అక్కడ ఫోటోలు కూడా దిగినాం మేము మంచిగా. బా, నేనైతే ఒకటే మాట చెప్దాం అనుకుంటాను మీ అందరికీ, ఫోన్ పక్కకు పెట్టేసి అక్కడికి పోయింది ఎందుకు పోయినా ఏం లేదు, అది చూసుకోవాలి మనం అంతే. ఫోన్ అయితే లైఫ్ టైం మన చేతిలోనే ఉంటుంది, కానీ అక్కడికి పోవాలంటే అదృష్టం ఉండాలి. పూరి జగన్నాథ్ ఆ అదృష్టం అయితే నాకు దక్కింది. మంచిగా జరగాలి, ఇంకా మంచిగా ఉండాలి, ఇంకా కూడా వెళ్తాను నేను, నాకు మంచిగా అయితే అని నేను కోరుకుంటున్నా. మీరు కూడా ఏమన్నా ఉంటే మీరు కూడా కోరుకొని అయితే వెళ్ళండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకండి. నేనైతే ఫుల్ హ్యాపీ. రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా ఫోన్ని జూమ్ చేసి మరి తీసిన గుడిది, అంత బాగుండే. నేను చెప్తే మీరు
నేను చెప్తే మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఎప్పుడైనా పూరి జగన్నాథ్ వెళ్తే మీరే చూడండి అక్కడ ఎంత బాగుంటుందో. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. రాధే రాధే. జై శ్రీకృష్ణ.